రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాపై కేంద్రం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది మొత్తం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ఉందని ప్రశంసించారు కాంగ్రెస్ లీడర్లు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని, ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అంబేద్కర్ ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని చెప్పారు. గాంధీ భవన్ లో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు పొన్నం. రాజ్యాంగం మార్చాలనే బీజేపీ కుట్రలో భాగంగానే అంబేద్కర్ పై అమిత్ షా కామెంట్స్ చేశారని ఫైర్ అయ్యారు మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ముఖ్యంగా అమిత్ షా గారు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల మాట్లాడినటువంటి మాటలున్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ విశ్వసించే ప్రతి ఒక్కరు ప్రతి గ్రామం నుంచి కొంత వీలైనంతలా వచ్చే విధంగా మనం ఈ యొక్క సమావేశం జరగాల్సిన అవసరం ఉన్నది. హోంశాఖ మార్చుతున్నటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి సాక్షాత్తు పార్లమెంట్ లో చేసినటువంటి వ్యాఖ్యలు ఈ దేశంలో రాజ్యాంగాన్ని నమ్ముకునే ప్రతి పౌరుని యొక్క గుండెకు గాయమైంది. దాని బదులు భగవంతుని తలుచుకుంటే మీకు మోక్షం వస్తుందనే మాట అయితే అన్నారో అది చాలా మంది గుండెల్ని గాయపడుతుంది. రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రజాపాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ సర్కార్ బడ్జెట్ రూపొందించిందని చెప్పారు. బడ్జెట్ లో సాగునీటికి, పట్టణాభివృద్ధికి, విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకానికి నిధులు కేటాయించడం సంతోషమన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుందని చెప్పారు. సంక్షేమంపై ప్రజలకు భరోసా ఇచ్చేలా రాష్ట్ర బడ్జెట్ ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అన్ని వర్గాలకు సర్కార్ సమ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. బడ్జెట్ పై బీఆర్ఎస్ సభ్యులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ లా బీఆర్ఎస్ తయారైందని విమర్శించారు ఆది. నిరుద్యోగులకు సంబంధించి అన్ని వర్గాలకు సమతుల్యత పాటించేలా వాస్తవాలకు దగ్గరగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలు యావత్తు మా కోసం, మా అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన ఈరోజు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెడితే కేటీఆర్ గారి విమర్శలు ఏమనాలంటున్నా, కరోనా మహమ్మారి ఏదైతే ఆనాటి ఇప్పుడు వారు అంటున్నటువంటిది కరోనా వైరస్ లాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకని చెప్తున్నారు. భట్టి విక్రమార్క బడ్జెట్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చనుందన్నారు కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 60,000 కోట్ల కంటే ఎక్కువ కేటాయించారని చెప్పారు. తమది మాటల సర్కార్ కాదని, చేతల సర్కార్ అని రేవంత్ సర్కార్ నిరూపించిందని తెలిపారు. ఈరోజు తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణ ముఖ చిత్రాన్నే మార్చే విధంగా ఉంది. సామాజికంగా, చదువుల్లో, అన్ని రంగాల్లో పైకి తీసుకొని రావాలని ఆలోచనలో భాగంగానే ఇంత పెద్ద బడ్జెట్ను పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఆర్థికంగా దెబ్బతింటుర్రు, తెలంగాణ ప్రజలు ఉద్యోగాలు కోల్పోతుర్రు, తేవాల్సినటువంటి నిధులు తేలేకపోతుంది అని చెప్పి ఏదైతే ప్రచారం చేస్తుర్రో చిత్తశుద్ధి పాలన చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ బడ్జెట్ కేటాయింపు జరిగింది. చెన్నూరు ప్రాంతంలో తాగు, సాగునీటి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశానన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎల్లంపల్లి నుంచి 2 టీఎంసీలు విడుదల చేయాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 12 టీఎంసీలు ఉన్నాయని, చెన్నూరు ప్రాంత రైతులను ఆదుకోవాలని ప్రత్యేక విజ్ఞప్తి చేశానన్నారు. అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ హామీ ఇచ్చినట్లు చెప్పారు వివేక్. వారికి ఇదే చెప్పాము. పోయిన సంవత్సరము మీరు 2 టీఎంసీ నీళ్లు అప్పుడు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎల్లంపల్లిలో 8 టీఎంసీలే ఉండే, ఇప్పుడు 12 టీఎంసీలు ఉన్నాయి. వారు చెన్నూరు ప్రాంతానికి ఇస్తే బాగుంటుందని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను చెప్పాను, రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, డ్రింకింగ్ వాటర్ కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు తొందరగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి వారిని కోరడం జరిగింది.
బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందటంపై కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోటోలకు పాలాభిషేకం చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అయితే బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని విమర్శించారు నేతలు. రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.